మనం అడిగిన వారికి మాత్రమే సంబంధించినవని చెప్పలేము. కాబట్టి కొద్దిసేపు ఆగండి ప్లీజ్. మీరు దయచేసి ఈ 5 సూత్రాలను మళ్లీ ఒకసారి ఒక క్రమంలో వివరించండి. మీ దగ్గర పేపరు పెన్ను ఉంటే వ్రాసుకోండి, కాపీ ఉంటే రాసుకోండి, డైరీ ఉంటే వ్రాసుకోండి. నేను మీతో నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఒకవేళ మీరు వ్రాసుకోలేకపోయినా బాధపడవలసిన పనిలేదు. ఎందుకంటే ఈ సూత్రాలకు సంబంధించిన పుస్తకాలు సరిపడా మనకు వచ్చాయి. ఒక సోదరులు వెళ్లి ట్రాన్స్పోర్ట్ నుంచి తీసుకువచ్చారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంజనీ కుమార్ గారున్నారా? వీరు వెళ్లి తీసుకువచ్చారు. అందరికీ సరిపడా పుస్తకాలు మన దగ్గర లభిస్తున్నాయి స్టాల్లో. మీరు కావాలంటే తరువాత తీసుకోవచ్చు. ఒకసారి మళ్లీ సూత్రాలు చెబుతున్నాను, వ్రాసుకోండి. నిన్న మీకు చెప్పిన మొదటి సూత్రం, ఏ ఆహార పదార్థాన్ని తయారు చేస్తున్నప్పుడు లేదా వండుతున్నప్పుడు ఆ పదార్థానికి సూర్యకాంతి సోకదో, గాలి తాకదో అటువంటి పదార్థాన్ని భుజించకూడదు. ఇక ఆ సూర్యకాంతి, గాలి యొక్క స్పర్శలను గురించి నేను దీర్ఘంగా విశ్లేషించాను. ప్రెషర్ కుక్కర్లో వండినది తినకూడదు, మైక్రోవేవ్ అవెన్లో ఉంచినది తినకూడదు, ఫ్రిడ్జ్లో ఉంచినది తినకూడదు. ఇలా వాగ్భటుల 2వ సూత్రం, ఆహార పదార్థాన్ని వండిన 48 నిమిషాల లోపే భుజించాలి. అన్నం వండిన 48 నిమిషాల లోపే తినేయాలి, మిగల్చకూడదు. ఇది 2వ సూత్రం. దీన్ని గూర్చి కూడా సవిస్తరంగా చర్చించాను. ఇక 3వ సూత్రం, వంటకు ఉపయోగించే పిండి, శనగపిండి, మొక్కజొన్న పిండి, జొన్నల పిండి వగైరా వగైరా, వీటిలో గోధుమ పిండి మాత్రం తయారైన 15 రోజులలోగా వాడాలి. ఇక స్థూలమైన గింజలుగా చెప్పబడే మొక్కజొన్న పిండి, జొన్నల పిండి, సజ్జల పిండి, ఈ పిండి తయారైన 7 రోజులలోపే వండాలి. అంటే సరళంగా చెప్పాలంటే మీ ఇంట్లో 15 రోజుల కంటే పాత గోధుమ పిండి ఉండకూడదు. ప్రతి 15 రోజులకు కొత్తగా పిండి తెచ్చుకుంటూ ఉండాలి. 15 రోజులకు సరిపడా పిండిని మాత్రమే మరాడిస్తూ ఉండండి, సరిపోతుంది. మీరే తిరగలి తెచ్చుకుంటే మరీ మంచిది. ఒకవేళ తెచ్చుకోలేకపోయినా మీరు బయటి నుంచి తిరగలి ద్వారా తయారు చేయబడిన పిండిని తెచ్చుకునేటట్లయితే దానిని 15 రోజులకు సరిపడా మాత్రమే తెచ్చుకోండి. ఇది 3వ సూత్రం. వాగ్భటులు చెప్పిన 4వ సూత్రం నేను మీకు వివరించినది, మీరు 60 ఏళ్ల లోపుగా మీ శారీరక శ్రమను తగ్గించకూడదు. అంటే దీనర్థం, ఆయన ఒక వయోపరిమితిని విధించారు. ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వరకు ఒక వయస్సు యొక్క కేటగిరీ, 18 ఏళ్లు మొదలుకొని 60 ఏళ్ల వరకు వారి ప్రకారం 2వ కేటగిరీ, ఇక 60 ఏళ్ల తరువాత 100-125 ఏళ్ల వరకు ఆయన చెప్పిన 3వ కేటగిరీ. వాగ్భటులు చెప్పేదేమిటంటే 60 దాటిన కేటగిరీకి చెందిన వారి విషయంలో శ్రమ క్రమక్రమంగా తగ్గుతూ ఉండాలి, శ్రమ తగ్గిపోతూ ఉండాలి. వీరు ఎక్కువగా శ్రమించకపోవడమే మంచిది. వారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి 60 దాటిన వారు వారి శ్రమను క్రమక్రమంగా తగ్గిస్తూ ఉండాలి. ఇక 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు వారి శ్రమను క్రమక్రమంగా పెంచుతూ ఉండాలి. 18 కంటే 19లో కొద్దిగా ఎక్కువ, 19 కంటే 20లో కొద్దిగా ఎక్కువ, 20 కంటే 21లో కొద్దిగా ఎక్కువ. మరి 18 కంటే తక్కువ వారి విషయంలో, అంటే ఉదాహరణకు ఒక ఏడాది వయసున్న బిడ్డ విషయంలో, ఏడాది వయసున్న పిల్లవాడు పిల్లల విషయంలో వారంటారు, వారు ఎక్కువగా శ్రమించవలసిన రంగం ఆటపాటలే. వారు ఎక్కువగా ఆటల్లోనే శ్రమించాలి. కాబట్టి మీరు వారిని ఎక్కువగా ఆడించాలి. అంటే 18 లోపు వయసున్న పిల్లల్ని మీరు ఎక్కువగా ఆడుకోనివ్వాలి. వారికి అదే శ్రమ. అదే 18 నుంచి 60 మధ్యలో వారి శ్రమ ద్వారా ఉత్పత్తి కూడా జరగాలి. తిరగలి తిప్పితే పిండి వస్తుంది, శనకలు నూరితే చట్నీ తయారవుతుంది.
అంటే ఏదో ఒక విధమైన ఉత్పాదన జరగాలి. కాబట్టి ఉత్పాదకమైన శ్రమను 18 నుంచి 60 లోపులో తగ్గించకండి, 60 తరువాత క్రమంగా తగ్గించండి. అలాగే 1వ సంవత్సరం నుంచి 18 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లల చేత ఉత్పాదకమైన శ్రమను చేయించకండి. ఇవి. ఇక ఆఖరి సూత్రం, అంటే ఈరోజు చెప్పిన ఆఖరి సూత్రం, మీ జీవితంలో మీరు నివసిస్తున్న ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితులు, వాటి ప్రభావాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భౌగోళిక స్థితిగతులు, జియోగ్రఫికల్ కండిషన్స్. కాబట్టి మీరున్న చోట వాతావరణ పరిస్థితులను మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఎలా దృష్టిలో ఉంచుకోవాలి? నేను మీకు ఉదాహరణగా చెప్పాను. భారతదేశం ఉష్ణదేశం, కెనడా శీతల దేశం. ఉష్ణదేశవాసులలో ఎప్పుడూ వాతం యొక్క ప్రకోపం ఎక్కువగా ఉంటుంది. అది సహజంగా శరీరానికుండే దోషం, దాని విషయంలో ఏమీ చేయలేం. కాబట్టి వాతం యొక్క ప్రకోపం ఎక్కువగా ఉండే తీరుతుంది. పిత్తము మరియు కఫము మీకెప్పుడూ తక్కువగానే ఉంటూ ఉంటాయి. అందుకే భారతీయులకు వాత సంబంధిత రోగాలు ఎక్కువ. వాగ్భటులంటారు, భారతీయులకు దాదాపు 70 నుంచి 75% వరకు వాత సంబంధిత రోగాలే వస్తాయి. 12 నుంచి 13% వరకు రోగాలు పిత్తమునకు సంబంధించినవి. ఇంకా 10% రోగాలు కఫానికి చెందినవి. మన దగ్గర కఫ రోగాలు అన్నిటికంటే తక్కువ, పైత్య రోగాలు కొద్దిగా ఎక్కువ. వాతమునకు చెందినవి అన్నిటికంటే ఎక్కువ, ఎందుకంటే మనముంటున్నది ఉష్ణదేశంలో. కాబట్టి మీరు ఉష్ణ ప్రదేశాలలో వాతం పెరిగే విధంగా పనిచేయకుండా జాగ్రత్త పడాలి. దీనికి సంబంధించి మీకొక ఉదాహరణ చెబుతాను. ఈ ఉదాహరణ చెబుతున్నందుకు క్షమించండి. మీరు పరిగెత్తారనుకోండి, రన్నింగ్ వల్ల వాతం చాలా ఎక్కువగా పెరుగుతుంది. మనకీ మధ్య ఒక కొత్త ఫ్యాషన్ అంటుకుంది, పొద్దున్నే లేవగానే పరుగెత్తడం. పరుగెత్తకూడదు, నడవాలి. నడవడానికి పరుగెత్తడానికి భేదం మీకు తెలుసు. పరుగెత్తడంలో శరీరం యొక్క వేడిమి ఎంతగానో పెరుగుతుంది. అవి వాతాన్ని పెంచుతాయి. వాతం పెరిగితే మీ మోకాళ్ళు త్వరగా అలసిపోతాయి. మీరే చూడండి, భారతదేశంలోని రన్నర్స్ ఉంటారు కదా, రన్నర్స్ 100 మీటర్లు 200 మీటర్ల పరుగు పోటీలలో పాల్గొనేవారు. వారందరికీ 35 ఏళ్ల తరువాత మోకాళ్లు పనిచేయకుండా పోయాయి. నేను మిల్ఖా సింగ్ను కలిశాను. బాబూ, అప్పుడు నేను పరుగెత్తాను కదా, దాని ప్రభావం ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటాడు తను. ఆయన 2 నీ జాయింట్స్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యాయి. కాబట్టి భారతదేశం పరుగు తీయడానికి అనువైన దేశం కాదు. కనుక మీరు ఉదయమే వెళ్లాలనుకుంటే మార్నింగ్ వాక్ గురించి వెళ్ళండి, రన్నింగ్ కోసం వెళ్ళకండి. రన్నింగ్ చేశారంటే వాతం పెరుగుతుంది. వాతం పెరిగిందంటే ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి వాగ్భటులు చాలా లోతైన విషయం చెబుతున్నారు. మీరెక్కడైతే ఉంటున్నారో మీరుండే ప్రదేశం యొక్క వాతావరణ స్థితిగతులు, వాటి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకోండి. మనది ఉష్ణదేశం. వేడిగాలి ఉండడం వల్ల వాతం పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాతం పెరిగే ఎటువంటి పనిని మీరు చేయకండి. అలాగే యూరోప్లో ఉన్నవారి విషయమేమిటి? అక్కడ చల్లదనం ఎక్కువగా ఉండడం వల్ల కఫం పెరుగుతుంది. ఆ దేశం చల్లగా ఉంటుంది, అక్కడి వాతావరణ పరిస్థితులు చల్లగా ఉంటాయి. ఆ చల్లదనం వల్ల వారిలో కఫం ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి వారు ఆ విషయంలో శ్రద్ధ వహించాలి. కెనడాలో ఉండేవారు, అమెరికాలో ఉండేవారు కఫం పెరగకుండా జాగ్రత్త పడాలి. మనకు వాతం పెరగకుండా, యూరోప్లోనూ అమెరికాలోనూ కఫం పెరగకుండా ఉంటే ఇక ప్రపంచమంతా రోగరహితంగా ఉంటుంది. పిత్తము సర్వసాధారణంగా సమంగానే ఉంటుంది. ఇది 5వ సూత్రం. ఇలా ఈ 5 సూత్రాలు నేను మీకు చెప్పాను. రాజీవ్జీ, మీ మొదటి సూత్రాన్ని అనుసరించి సోలార్ కుక్కర్ ఎంతవరకు ఉపయోగకరం? చాలా చక్కటి ప్రశ్న. ఈ ప్రశ్ననెవరడుగుతారా అని ఎదురుచూస్తూ ఉన్నాను నేను. చూడండి, నేను చెప్పిన మొదటి సూత్రాన్ననుసరించి సోలార్ కుక్కర్ అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగకరం. ఎందుకంటే వాగ్భటాచార్యులేమంటున్నారు? సూర్యుని ప్రకాశము
పవనం యొక్క స్పర్శ. ఈ సోలార్ కుక్కర్ ఎంత అద్భుతమైన పరికరమంటే దానిలో సూర్యప్రకాశం చాలా ఎక్కువగా సోకుతుంది. కాబట్టి సోలార్ కుక్కర్ యొక్క భోజనం చాలా మంచిది. అయితే ఏ సోలార్ కుక్కర్? చూడండి, ఒక సోలార్ కుక్కర్ ఎలా ఉంటుందంటే దానిలో ఆ డబ్బాను మూసివేసి అన్నం వండటానికి ఉంచుతారు కదా, దానిలో ఉన్న డబ్బాలన్నీ అల్యూమినియంతో తయారు చేయబడినవి. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు చూసే ఉంటారు కదా, సోలార్ కుక్కర్లో ఆ డబ్బాను మూసి ఉంచేది. అవన్నీ అల్యూమినియంవే. నేను నిన్నే మీతోటి చెప్పాను, అల్యూమినియం వంటకు ఏమాత్రం అనుకూలం కాని పరికరం. కాబట్టి సోలార్ కుక్కర్ టెక్నాలజీ చాలా మంచిదే, అయితే దానిలోని వెసల్స్ మార్చినప్పుడు మాత్రమే. అల్యూమినియం వెసల్స్ ఉన్నంతవరకు ఈ సోలార్ కుక్కర్లో వండినది విషమే. అయితే సైద్ధాంతికంగా మాత్రం సోలార్ కుక్కర్ భారతదేశం కోసం ఎంతో అనువైన టెక్నాలజీ. ఇప్పుడు మీరు అడగవచ్చు, మరి దాంట్లో ఏదైనా వెసల్ మార్చి ఉంచవచ్చా అని. మార్చండి. ఇత్తడిదైనా ఉంచండి, కంచుదైనా ఉంచండి. దీనికి సోలార్ కుక్కర్ తయారు చేసేవారు సమయం ఎక్కువ పడుతుంది అంటారు. నేను చెబుతాను, సమయాన్ని తగ్గించుకునే ఆలోచనను మానుకోండి. ఎందుకంటే ఇక్కడ టైంను ఆదా చేస్తే అది మరొకచోట పోతుంది, హాస్పిటల్లో. కాబట్టి సోలార్ కుక్కర్లో ఇత్తడి లేదా కంచు వెసల్స్ వస్తే మీరు వాటిని తప్పకుండా ఉపయోగించవచ్చు. అవి విజ్ఞానశాస్త్రం రీత్యా వాగ్భటాచార్యులను అనుసరించి అత్యుత్తమమైనవి. అయితే అల్యూమినియం ఉన్నంతవరకు మాత్రం వాడకండి. నాదొక విన్నపం, మీరు నన్ను సర్ అని పిలవకండి. రాజీవ్ భాయ్ అనండి, లేదు భాయ్ అనండి, కానీ సర్ అని మాత్రం అనకండి. మీరు అన్ని క్రొత్త ఇన్నోవేషన్స్ గురించి చెప్పారు. మీరు రెఫ్రిజిరేటర్ గురించి చెప్పారు, మైక్రోవేవ్ ఓవెన్ గురించి చెప్పారు, కానీ మీరు ఎయిర్ కండిషనర్ గురించి చెప్పలేదు. ఈవెన్ దాట్ గివ్స్ సిఎఫ్సి. అలాగే పర్ఫ్యూమ్స్. అది నేనింకా పూర్తే చేయలేదు. నేనింకా చెబుతాను, రేపు ఎల్లుండి చెబుతాను. రేపు ఎల్లుండి 18వ తారీఖు లోపులో ఈ విషయాలన్నీ వస్తాయి. వాగ్భటుల సూత్రం వస్తుంది, దాని రెఫరెన్స్లో నేను చెబుతాను. గౌరవనీయులైన రాజీవ్ భాయ్, మీ రెండవ సూత్రాన్ని అనుసరించి మనం వంట వండిన 48 నిమిషాలలోపు తినాలి కదా. మరి పిల్లలు ఉదయం స్కూల్కు వెళ్లి సాయంత్రం వస్తారు, వారి విషయంలో ఏం చేయాలి? చాలా మంచిది. అందుగురించి నేనొక మార్గం చెబుతాను. ఉదయం పూటే స్కూల్కి వెళ్లేటువంటి పిల్లల విషయంలో ఈ సూత్రాన్ని ఎలా పాటించాలి అంటే, నేను విన్నవిస్తున్నాను, పిల్లలకు ఉదయము భోజనం పెట్టే పంపించండి. మీరనవచ్చు, వారు తినరు కదా అని. వారు తినగలిగేటట్లు నేను మీకో పద్ధతి చెబుతాను. మన శరీరానికి తనదంటూ ఒక సైకిల్ ఉంది. ఆ సైకిల్ ఏమిటంటే, మీరు ఏ ఆహారం తీసుకున్నా 8 గంటల తరువాతనే మీకు ఆకలేస్తుంది. ఇది శరీరం యొక్క నియమం. కాబట్టి పిల్లలకు అదే నియమం వర్తిస్తుంది, పురుషులకు, స్త్రీలకు, అందరికీ. శరీరం యొక్క నియమమే తిన్న 8 గంటల తరువాతే ఆకలి వేస్తుంది గనుక ఆ ముందు రోజు రాత్రి వారికి భోజనాన్ని మరుసటి రోజు ఉదయమే వారికి ఆకలి వేసే విధంగా అనువైన సమయంలో పెట్టాలి. అంటే ముందు రోజు సాయంకాలానికే భోజనం పెట్టండి, రాత్రికి భోజనం పెట్టకండి. సాయంత్రం 6 గంటలకల్లా మీరు వారికి భోజనం పెడితే 6 గంటలకల్లా వారికి రాత్రి 8-9 గంటలకల్లా నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే 2.5 గంటల తరువాత అన్నం అరిగి రసంగా మారినప్పుడు బ్లడ్ ప్రెషర్ దానంతటది పెరుగుతూనే ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది, ఇక ఆపుకోలేరు. కాబట్టి సాయంత్రం 6 గంటలకల్లా మీరు భోజనం పెడితే 8 గంటలకల్లా వారికి నిద్ర వస్తుంది. ఇక 6 గంటల నుంచి 8 గంటలు మీరు లెక్క పెడితే ఉదయం 4 గంటలకు అది పూర్తవుతుంది. అప్పుడు 4-5 గంటలకు వాళ్లు నిద్రలేచిన తరువాత వారికి ఎంత తీవ్రంగా ఆకలి వేస్తుందంటే అప్పుడిక మీరు వారికి చపాతీ పప్పు తినిపిస్తే వారు తిని స్కూలుకి వెళతారు. ఈ మార్పు మీరు చేయవలసి ఉంటుంది. లేకుంటే మనం పిల్లలకు రాత్రి 10 గంటలకు భోజనం పెడుతున్నాం, 11 గంటలకు భోజనం పెడుతున్నాం. అది 2 గంటల తరువాత రసమవుతుంది, అంటే 1 గంట అవుతుంది. 3-4 గంటలయ్యేసరికి
తిన్నది సగం అరుగుతుంది, సగం అరగదు. ఇక ఉదయం లేచిన తరువాత ఆకలెక్కడ వేస్తుంది? కాబట్టి మీరు సాయంత్రం పూట భోజనం త్వరగా తినడం ప్రారంభించండి. అంటే అందరూ జైనులుగా మారండి. అవును, నేను పరోక్షంగా మీకు చెబుతున్నాను. జైన ధర్మాన్ని పాటించాలి, అది చాలా గొప్పది, మీరు దాన్ని అనుసరించాలి, అది చాలా మహోన్నతమైనది అని కాదు ఇక్కడ ప్రధానంగా చెప్పేది. మీరు ఆచార్యులకు వందనం చేస్తే మంచిదే, చెయ్యకపోయినా కనీసం 6 గంటలకు భోజనమైతే చేయండి. అలా చేస్తే మీరు ఆచార్యులకు వందనం సమర్పించడం కన్నా గొప్ప పని చేసినట్లే. ఆచార్యశ్రీ చెప్పేది కూడా ఇదే, సాయంత్రం పూట భోజనం త్వరగా తినమని. కాబట్టి మీరిలా కొద్దిగా జైనులుగా మారండి. మీరు కూడా భోజనం సాయంత్రమే చేయండి, రాత్రిపూట పూర్తిగా ఆపేయండి. నేను మీకెంతో వినమ్రుణ్ణై విన్నవిస్తున్నాను. ఈ విషయాన్ని రేపు లేదా ఎల్లుండి మరింత వివరంగా విశ్లేషిస్తాను. మీరు రాత్రిపూట భోజనం పూర్తిగా మానేయండి. ఎందుకంటే వాగ్భటుల మొదటి నియమం గురించి నేను మీకు చెప్పినది సగమే. సూర్యుని ప్రకాశము, పవనం యొక్క స్పర్శ. వారు ప్రతి సందర్భానికి చెబుతారు, తినేటప్పుడు, తాగేటప్పుడు. ఇక 6 గంటల తరువాత సూర్యప్రకాశం ఎలాగూ ఉండదు. మీకు తెలుసా, సూర్యప్రకాశం యొక్క అత్యుత్తమమైనటువంటి పరిణామము విటమిన్ డిని నిర్మించడం. సూర్యరశ్మితోటే విటమిన్ డి లభిస్తుంది. కనుక మీరు సూర్యప్రకాశం ఉన్న సమయంలోనే భోజనం చేస్తే మీకు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి పిల్లలకు రాత్రిపూట భోజనం మానివేయండి. సాయంత్రం 6 గంటలకు భోజనం పెట్టండి. ఉదయం 7 గంటలకు వారు స్కూలుకు వెళ్లే సమయానికి ఎంతో ఆకలి వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఉదయం 7 గంటలకి మీరు పరాటా తినిపించినా పర్వాలేదు. ఆలూ పరాటా తినిపించినా, గోబీ పరాటా తినిపించినా, ఏం తినిపించినా పర్వాలేదు. ఉదయం పూట భోజనం గురించి నేను తరువాత మాట్లాడతాను. ఉదయం పూట భోజనం ఎంత హెవీగా ఉంటే అంత మంచిది. బంగాళదుంప పరాటా, గోబీ పరాటా, ఎన్ని పరాటాలంటే అన్ని పరాటాలు, పూరీలు, ఎన్ని రకాల వంటలైనా అన్నీ ఉదయమే. మధ్యాహ్నం పూట అన్నం కొద్దిగా తక్కువ, సాయంత్రం ఇంకా తక్కువ. కాబట్టి పిల్లలను చక్కగా కడుపు నింపి పంపించండి. వారికి లంచ్ యొక్క అవసరమే లేదు. వారు స్కూల్ నుంచి రాగానే 2వ భోజనం పెట్టండి. సాయంత్రం 6 గంటలకు 3వ భోజనం. నేను కొంతమంది పిల్లల మీద ప్రయోగం చేసి చూశాను. రాత్రిపూట భోజనం ఆపడంతో ఉదయం నిద్ర లేవగానే ఆకలి వేస్తుంది వారికి. ఇది ప్రకృతి నియమం, ఆకలి వేయడం. అన్ని జంతువులు, అన్ని పక్షులు నిద్ర లేవడంతోటే ఆహారం తీసుకుంటాయి. మీరే చూడండి, పిచ్చుకలు ఉదయం లేవడంతోటే ఆహారం తీసుకుంటాయి. ఆవులు, గేదెలు, దున్నలు, మేకలు అన్నీ ఉదయం లేవడంతోటే ఆహారం తీసుకుంటాయి. ఎందుకంటే అవి సూర్యాస్తమమైన తరువాత ఆహారాన్ని తీసుకోవు. ఏ ఆవైనా రాత్రిపూట ఆహారం తీసుకోదు. మీరు కావాలంటే పెట్టి చూడండి. జెర్సీ ఆవు తప్ప. జెర్సీ ఆవు భారతదేశానికి చెందినది కాదు, దానికి భారతదేశం తెలియదు కూడా. అది రాత్రి 2 గంటలకైనా తింటుంది. కాని భారతదేశంలో ఏ ఆవు కూడా, భారత జాతికి చెందిన ఏ ఆవు 6 గంటల తరువాత ఆహారం తీసుకోదు. భారతదేశం యొక్క వాతావరణ ప్రభావం అటువంటిది. ఈ వాతావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు రాత్రిపూట భోజనం త్వరగా చేయండి. ఉదయం పూట త్వరగా ఆకలి వేస్తుంది. ఇక మీకు ముఖ్య నివేదన ఏమిటంటే, ఖాళీ కడుపుతో పిల్లలను ఎప్పుడూ స్కూలుకు పంపకండి. పాలు తాగి వెళ్లారు అని మీరు అనవచ్చు. పాలు తాగి వెళ్లారు అంటే ఖాళీ కడుపుతో వెళ్ళినట్టే, అంటే సాలిడ్గా ఏమీ తీసుకోనట్లే. భవిష్యత్తులో మీ పిల్లలకు ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ వంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలంటే మీరు ఉదయం పూటే వారికి సాలిడ్ ఫుడ్ పెట్టడం చాలా మంచిది. ప్లీజ్. మన పూర్వీకులు చెప్పారు, మన చరిత్రకారులు చెప్పారు, పరివర్తనయే జీవితం. అంటే మార్పులన్నీ మంచివి కావా? ఒకవేళ మార్పులలో కొన్ని అనుమతించదగవే అయితే ఎటువంటి మార్పులను మనం అనుమతించాలి, ఎటువంటి మార్పులను మనం తిరస్కరించాలి? చాలా మంచి ప్రశ్న. చూడండి, లోకంలో అనుక్షణం పరివర్తన జరుగుతుంది. ఇది ప్రకృతి నియమం.
జీవితానికి ఇదే నియమం వర్తిస్తుంది. అది నిజమే. అయితే మనం శ్రద్ధ వహించవలసినదల్లా ఏ పరివర్తన మనకు అనుకూలం, ఏది ప్రతికూలం, అందులో జాగ్రత్త పడితే సరిపోతుంది. ఈ విషయానికి సంబంధించి వాగ్భటులు ఒక సూత్రాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు మీరడిగారు గనుక ఆ సూత్రం కూడా చెబుతున్నాను. వారంటారు, ఏ వాతావరణ పరిస్థితుల్లో, భౌగోళిక పరిస్థితుల్లో మీరు ఉంటున్నారో అందులో ఉండగా కలిగే పరివర్తనలు మీకు అనుకూలమే. కాని మీరు ఏ వాతావరణ పరిస్థితుల్లో ఉండరో అక్కడ కలిగే పరివర్తనలను మీరు అనుసరిస్తే అవి ప్రతికూలమైనవి. నేనిప్పుడు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తాను. యూరోప్లోనూ అమెరికాలోనూ గత 100 సంవత్సరాలుగా జరిగిన రీసెర్చ్లన్నీ వారికి ఎంతో అనుకూలం. వారికి మాత్రమే. రెఫ్రిజిరేటర్ యూరోప్ వాసులకు ఎంతో ఉపయోగపడే పరికరం. నేను ఇదే ఉపన్యాసాన్ని జర్మనీలో ఇచ్చేటట్లయితే వారికి పూర్తిగా విరుద్ధంగా చెబుతాను. నేను వారిని తప్పకుండా రెఫ్రిజిరేటర్ వాడమంటాను, మైక్రోవేవ్ ఓవెన్ తీసుకోమంటాను. వారి కోసం రెఫ్రిజిరేటర్ అనుకూలమే. ఎందుకంటే వారి కండిషన్లో ఆ పరివర్తన జరిగింది. మన కండిషన్లో జరిగే పరివర్తన మనకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మీకో ఉదాహరణ చెబుతాను. తిరగలి ఉంది. తిరగలిలో ఒక పరివర్తన జరిగింది. మొదట్లో అది లేదు, ఇప్పుడు ఆ మార్పు జరిగింది. మనము తిరగలిలో బేరింగ్ను అమర్చాం. మొదట్లో బేరింగ్ ఉండేది కాదు, కేవలం మధ్యలో ఒక కీలు మాత్రం ఉండేది. దాని చుట్టూ మనం ఆ పైభాగాన్ని తిప్పేవాళ్లం. ఆ పైదానికి పట్టుకోసం చెక్కతో చేసినది ఒకటి ఉండేది. మేము ఆ చెక్కతో ఉన్న దానికి బేరింగ్ అమర్చాం. ఈ పరివర్తన కూడా జరిగింది. ఇది మనకు అనుకూలమైనది. ఎందుకంటే బేరింగ్ అమర్చడం వల్ల దాని ఫ్రిక్షన్ ఏదైతే ఉందో అది తగ్గింది. ఫ్రిక్షన్ ఎప్పుడైతే తగ్గిందో మనం ఎక్కువగా ఉత్పత్తి చేయగలుగుతాం తక్కువ శ్రమతో. శ్రమ ఎలాగూ జరుగుతోంది. అయితే ఎంత శ్రమతో మొదట మనం 1 కిలో పిండి తీసేవాళ్లమో ఇప్పుడు అంతే శ్రమతో మనకు 3 కిలోల పిండి వస్తోంది. ఇది కూడా పరివర్తనే. అయితే ఇది మనకు అనుకూలమైన పరివర్తన. అలాగే మరొక ఉదాహరణ చెబుతాను. మా కార్యకర్తలు కొందరున్నారు పూనాలో. వారు ఎడ్లబండికి బేరింగ్ నమర్చారు. ఇక్కడ కూడా పరివర్తన జరిగింది. క్రొత్త ఎడ్లబండి తయారైంది. దానికి బేరింగ్ అమర్చబడి ఉంది. దానివల్ల ఏం జరిగింది? ఎద్దు మీద శ్రమ తగ్గింది. మొదట్లో ఏ ఎద్దైతే 1 టన్ను ధాన్యాన్ని తీసుకువెళ్లేదో ఇప్పుడు అదే ఎద్దు 3 టన్నుల ధాన్యాన్ని తీసుకువెళుతుంది, అది అలసిపోకుండా. ఇది కూడా ఒక పరివర్తనే. కాబట్టి పరివర్తన మన పరిస్థితులకు, మన వాతావరణానికి అనుకూలంగా జరిగితే ఆ పరివర్తన ఆమోదించదగ్గదే. అదే ఇతరుల పరిస్థితులు, ఇతరుల వాతావరణానికి అనుగుణంగా ఏ పరివర్తన జరిగిందో అది మనకు అనువైనది కాదు. ఇది చెప్పిన దాని వెనుక అర్థం. సరేనా? అక్కడొక పిల్లవాడు అడుగుతున్నాడు. అడుగు బాబు, ఎలక్ట్రిక్ గ్యాస్ను యూజ్ చేయాలా వద్దా? ఎలక్ట్రిక్ గ్యాస్ అంత మంచిది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో సరే. కానీ మీ వద్ద అందుకు మరొక ప్రత్యామ్నాయమేమైనా ఉంటే మాత్రం తప్పకుండా ఉపయోగించండి. అయితే ప్రత్యామ్నాయమొకటి ఉన్నప్పుడు మాత్రమే. భారతదేశంలో అయితే ఉంది కాబట్టి ఎక్కువ మంచిది కాదు. వాతావరణ స్థితిగతులను గురించిన మరొక ప్రశ్న. ఇప్పుడు రాజస్థాన్లో గోధుమలెక్కువగా పండుతాయి, ఇక్కడ బియ్యం ఎక్కువగా పండుతుంది. మరి ఇక్కడి భోజనంలో మేము బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగించడం సరియైనదేనా? ఖచ్చితంగా సరైనదే. మీరు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఈ తమిళనాడు, ఇక్కడ ఉన్న ఏరియా అంతా బియ్యానికి పేరు. కాబట్టి మీరు అన్నమే ఎక్కువగా తినండి. ఈ విషయాన్ని మరింత లోతుగా చెబుతాను. ఇక్కడి మట్టి ఏదైతే ఉందో, తమిళనాడులోని పొలాల నేల, ఇంకా రాజస్థాన్లో నేల, ఇవి రెండిటికీ భూమ్యాకాశాల అంతరం ఉంది.
ఇక్కడి నేల ఎటువంటిదంటే అది ఎక్కువ సమయం వరకు నీటిని పట్టి ఉంచగలుగుతుంది. రాజస్థాన్ నేలలు ఇసుక నేలలవ్వడం వల్ల అక్కడ నీరు ఎక్కువగా నిలువదు. భగవంతుడు చాలా అనుకూలంగా ఇలా చేశాడు. రాజస్థాన్లో జనులు ఏ వాతావరణ స్థితిగతుల్లో ఉంటారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో, వారికి శరీరంలో ఎటువంటి కెమికల్స్ యొక్క అవసరం ఉందో ఆ కెమికల్స్ అక్కడి ఇసుక నేలల్లోనే ఎక్కువగా లభిస్తాయి. మీరిప్పుడుంటున్న చోటు రాజస్థాన్కు పూర్తిగా భిన్నం. ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత తక్కువ. కనుక మీ శరీరానికి ఆ కెమికల్ యొక్క అవసరం చాలా తక్కువగా ఉంది. అందుకే ఈ నేలలు మీకు చాలా అనుకూలం. కనుక ఇక్కడి మట్టి నుంచి పుట్టిన బియ్యాన్నే మీరు ఎక్కువగా వాడండి. రాజస్థాన్ నుంచి గోధుమలు తెప్పించుకుని ఉపయోగించకండి. ఒకవేళ మీరలా చేస్తున్నట్లయితే మీకు ఇబ్బందులు తప్పవు. అందుకే మీరు వాతావరణ స్థితిగతులను దృష్టిలో ఉంచుకోండి. ఇక్కడ బియ్యం ఎక్కువగా పండుతుంది కనుక మీరు అన్నం ఎక్కువగా తినండి. ఇప్పుడు మీతో వచ్చిన సమస్య ఏమిటంటే, మీరు రాజస్థాన్ నుంచి రానైతే వచ్చారు గాని మీరు రాజస్థాన్ను ఇంకా వదలలేదు. మీరు వదలలేరు, అదే సమస్య. మనం బీహార్ నుంచి వచ్చామనుకోండి, కేవలం స్థానభ్రంశం మాత్రమే జరిగింది. కాని మనస్సు మాత్రం మారలేదు. మనస్సు ఇప్పటికీ రాజస్థాన్లోనే ఉంది. అంటే నేనీ విషయాన్ని ఇలా చెబుతాను. మీకు అక్కడ అనుకూల పరిస్థితులు వచ్చేస్తే మీరు మళ్లీ తిరిగి రాజస్థాన్కే వెళ్ళిపోతారు. అంటే మీ మనస్సు రాజస్థాన్ను ఇంకా వదలలేదు. మీ మనస్సు ఇంకా వదలలేదు గనుకనే మీ రుచులు ఇంకా మారలేదు. ఇదంతా మనస్సు ఆడే ఆట. మనస్సుతోటే రుచులు, అభిరుచులు అన్నీ మేళవించబడి ఉన్నాయి. మనస్సు వదలలేదు కనుకనే రుచి కూడా వదలలేదు. అందుకే మీరు గోధుమలు తెప్పించుకుంటారు, రొట్టెలు తయారు చేసుకుని తింటారు. మీ రుచి కోసమైతే అది మంచిదే, కాని పోషక విలువల దృష్ట్యా మాత్రం అన్నమే మంచిది. బహుశా ఇప్పటికి మీరొక బ్యాలెన్స్ చేసుకుని ఉంటారు. రొట్టె కూడా తింటూ ఉంటారు, అన్నం కూడా తింటూ ఉంటారు. అంతే కదా? సరే, అలాగే కొనసాగనివ్వండి. మీ మనస్సును మార్చడం నాకిష్టం లేదు. ఎందుకంటే మీరిక్కడ పర్మనెంట్గా ఉండాలని నేను కోరుకోను. ఏ రోజైనా రాజస్థాన్ తమిళనాడు కంటే మెరుగుపడితే మీరు వెళ్ళిపోవచ్చు. నేను కోరుకునేదిదే. కనుక స్వదేశీయత దృష్ట్యా అది మంచిదే. కాబట్టి మీరు మనస్సును ఇంకా ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాలెన్స్ చేసుకోవడమంటే మీరు కొద్దిగా రొట్టెలు, కొద్దిగా అన్నము రెండూ తినండి. ఆ రకంగా చేయండి. కొద్దిగా ఇడ్లీ తినండి, కొద్దిగా హల్వా తినండి. ఇడ్లీతో పాటుగా హల్వా తినండి బ్యాలెన్స్ కోసం. కొద్దిగా దోశ తినండి, దానితో పాటుగా సజ్జలతో చేసిన రొట్టె కూడా తినండి. ఇది నేను మీకు చెబుతాను రాబోయే కాలంలో మీరు దేనితో పాటు ఏమేం తినాలి, ఏ విధంగా తింటే మీ బ్యాలెన్స్ నిలిచి ఉంటుంది అన్నది. కాబట్టి మీరు ఆరోగ్యం విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే మనస్సు బాధపడితే కూడా ఆరోగ్యం పాడైనట్లే. ఇది కూడా నేను చెబుతూ ఉంటాను. మీరు రొట్టె తినకపోతే మనస్సు పాడవుతుంది, దానితో దాని ప్రభావం శరీరం మీద కూడా పడుతుంది. కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేయండి. చెప్పండి, మీ ప్రశ్న ఏమిటి? రాజీవ్ భయ్యా, మీరన్నారు అల్యూమినియం ఆహార పదార్థాల విషయంలో ఏమాత్రం పనికిరానిదని. అయితే ఈ రోజుల్లో ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగించే ఫాయిల్ ఇవన్నీ కూడా అల్యూమినియంవే. సైంటిఫిక్ గా ఈ మధ్య జనులంటారు అల్యూమినియంతో తయారు చేయబడిన దాంట్లో ప్యాక్ చేయడం వల్ల మీ పదార్థం ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉంటుంది అంటారు. దీనిపై మీరు కొద్దిగా వ్యాఖ్యానించండి. నేను మీకు ఒకే విషయం విన్నవిస్తున్నాను. ఈ విషయంపై నేనెన్నో పరిశోధనలు చేశాను. మీరు ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి ఉపయోగించే అల్యూమినియం ఫాయిల్ ఏమాత్రం మంచిది కాదు. మీరడగచ్చు, మరి ఎందులో ప్యాక్ చేయాలి అని. ఆహార పదార్థాలను వస్త్రంలో ప్యాక్ చేయడం అన్నిటికంటే ఉత్తమం. వస్త్రంలో పల్చటి బట్టలుంటాయి కదా, పూర్తిగా పల్చటివి. వాటిలో మీరు రొట్టెలను మూటగట్టి ఉంచితే అదే ప్రపంచంలో అత్యుత్తమమైన ప్యాకింగ్.
వైజ్ఞానిక శాస్త్రం రీత్యా అది చాలా మంచిది. పల్లుచటి నూలు వస్త్రంలో రొట్టెలను మూటగట్టడం ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్యాకేజ్.